హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ మామిడి తాండ్రా అండి. మామిడి తాండ్రాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాండి. నేను మామిడి తాండ్రా కోసం మామిడి పండును బంగినపల్లి మామిడి పండు తీసుకున్నానండి. ఇలా తీసుకుంటే ఇది గుజ్జు అనేది మనకి పీచుగా ఉండదు. ఇందులో ఉన్నటువంటి తొక్క తీసేసుకొని గుజ్జు మాత్రమే తీసేసుకోవాలండి. గుజ్జును మీరు ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు, గుజ్జు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. దీన్ని డైరెక్ట్గా ఒకేసారి జార్లోకి వేసేసుకుని ఇలా మొత్తం పీసులన్నీ కూడా తీసుకున్న తర్వాత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పండులో పీచు ఉండదు కాబట్టి ఇలా స్మూత్గా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు పీచు ఉన్నటువంటి పండు తీసుకుంటే దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోండి. ఏదైనా కప్పు మెజర్వింగ్ కోసం తీసుకొని దాంతో 3 కప్పులు మనకి ఈ మామిడి పండు గుజ్జును డైరెక్ట్ ఒకేసారి కడాయిలోకి వేసేసుకుని 3 కప్పుల మామిడి పండు గుజ్జుకు 1 కప్పు బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేను బెల్లం వేసుకున్నాను. అలాగే ప్లేట్కు నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో కడాయిని పెట్టేసుకొని దీన్ని ఉడుకు పట్టే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఇది లూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇది ఇలా ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో లిడ్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇది చేతికి చిడుతూ ఉంటుంది. అలా చిట్టిన చోట బొబ్బ వస్తుందండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లిడ్ మాత్రం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీన్ని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా చేంజ్ అవుతుంది. కలర్ అనేది కొంచెం డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఈ సిరప్ని అనేది మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి. చూడండి, మనం ఇలా తీసుకొని కొద్దిగా వేలుతోటి తీసుకొని కాస్త ఇలా అన్నామంటే మనకి చేతికి గమ్ముగా అంటుకుంటూ ఒక లేయర్ లాగా ఇలా లైట్గా పాకం అనేది లాగా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసినటువంటి ప్లేట్లోకి వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మనకు ప్లేట్ అంతా కూడా బాగా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా అనేసుకున్న తర్వాత ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత ఎండలో ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పెడితే, అంటే మనం వేసుకున్నటువంటి లేయర్ని బట్టి ఉంటుందండి. మందంగా వేసుకుంటే 2 రోజులు పెట్టుకోవాలి. కొంచెం పలుచగా ఉందంటే 1 రోజు పెట్టుకున్నా సరిపోతుంది. ఏ విధంగా పెట్టుకున్నా ఇది మాత్రం పైన ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు కాస్త గట్టిగా ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలనుకుంటే కంపల్సరీ 2 రోజులు పెట్టుకోండి. ఇలా మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. దీన్ని చాక్ తోటి నచ్చినటువంటి సైజులో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈజీగా మామిడి తాండ్రాని ఇంట్లోనే హైజీనిక్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మామిడి పండు అనేది మనకి గుజ్జు మామూలుగా పీచుగా ఉండేది తీసుకున్న ఫిల్టర్ అయితే చేసుకుంటే అదైతే మనకి కాస్త రేట్ అనేది తక్కువగా పడుతుంది. ఈ బంగినపల్లి అయితే కాస్త కాస్ట్లీగా ఉంటుంది. కాబట్టి దేంతో చేసుకున్నా ఒకటే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.